హమాస్ రాక్షసుల్ని ఏం చెయ్యాలి అన్నది ఇప్పటికైనా ఆలోచించకపోతే భవిష్యత్తులో మీ కొంపల్లోకి దూరతారు. మీ కొంపలోనే మీ ఇంట్లల్లో ఉన్న లేడీస్‌ని రేపులు చేస్తారు, మర్డర్‌లు చేస్తారు. ఇది యూరప్ సమాజం మొత్తానికి అందాల్సిన సందేశం, సంకేతం. ఎందుకంటే హమాస్ మీదకి ఇజ్రాయెల్ పోలా. ఇజ్రాయెల్ మీదకి హమాస్ ఎళ్తే తిరుగుదాడే చేసిందక్కడ. పాలస్తీనా అనేటటువంటి దేశం కావచ్చు, టోటల్‌గా అసలు యూదులు ఆళ్ళ బతుకు బతుకుతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ బతుకు బతుకుతున్నారు. ప్రపంచమంతా వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఆ దేశం ఉండడానికి వీల్లేదు. దాన్ని కూడా ఇప్పటికే ఉన్నటువంటి మత రాజ్యాల్లో కలిపేసుకోవాలి అనేటటువంటి ఒక జెనోసైడ్ జరుగుతోంది. జెనోసైడ్ అంటే దాడి. ఒక మతాన్ని సర్వనాశనం చేయడం. గతంలో జరిగినాయి అట్లాగే. బైజంటైన్ మతం ఏమైపోయింది, మెసొపటోమియా సంస్కృతి ఏమైంది, బాబిలోనియా సంస్కృతి ఏమైంది, అట్లాంటి అనేక సంస్కృతులు ఈ దాడులలో సర్వనాశనం అయిపోయినాయి ప్రపంచంలో. హిందూ యూదులు మాత్రమే బ్రతుకున్నారు. ఏది ఈ క్రైస్తవ ఇస్లామిక్ రాజ్య విస్తరణలో భాగంగా ఇతర జాతులు, ఇతర సంస్కృతులు సర్వనాశనం చేస్తుంటే బ్రతికున్నది ఇవాళకి నిలబడుతున్నది ఈ రెండే. ఇప్పుడు ఈ సంస్కృతులు నాశనం చేయాలన్నటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలకి ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి తీవ్రవాదులు చివరికి పుట్టుకతో కడుపులో బిడ్డలు ఉండగానే వాళ్ళకి తీవ్రవాదం నూరిపోస్తున్నటువంటి రాక్షసులు ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఏదో నలుగురు బందీలు విడిచిపెట్టారని అదేదో గొప్పగా చెప్తే ఏమవుతుంది సమాజం? ఇప్పుడు దీన్ని చూసి కొన్ని లక్షల మంది ముస్లిం యువత ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి తీవ్రవాదం వైపుకి దారి మళ్ళుతారు. ఎందుకు? 20 మందిని అది క్రూరంగా హింస పెట్టి చివరికి ఓవరాల్గా 251 మందిని వాళ్ళు కిడ్నాప్ చేస్తే అందులో బయటకు వచ్చిన వాళ్ళు 50-60 మంది లేరు. మిగతా వాళ్ళు రేపులకు గురై చచ్చిపోయారు, వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోయారు. కొంతమందిని ఇజ్రాయెల్ విడిపించింది. ఓవరాల్గా మిగతా వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఇట్లా నరకం అనిపించారు. ఇలాంటి దాన్ని గొప్ప సెలబ్రేషన్ చేసుకోవడం అంటే సిగ్గుపడాల్సిన సందర్భం.